Hi dear students, welcome to IIC and today's topic is AP Constable Grant Test number 8 Reasoning Part Explanation problem number 54. మా 54లో సిరీస్ శ్రేణులు తదుపరి వచ్చే శ్రేణిని కనుక్కోమంటాడమ్మా. మనం 6, 8, 10, 42 -770 ఇచ్చినటువంటి ఈ శ్రేణిలో మనకి ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం అబ్జర్వ్ చేస్తే నార్మలా అబ్నార్మలా? వెరీ నార్మల్, కొంచెమే ఉంది. మొదటి 2 నెంబర్స్ గమనిస్తే కొంచెమే ఉంది. కానీ తర్వాత చివరి 3 నెంబర్లు మాత్రం చాలా పెద్ద నెంబర్లు వచ్చాయి. అంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ ఉండాలి. మరి 6ని ఏం చేస్తే 8 అవుతుంది అని మనం అబ్జర్వ్ చేద్దామా. 6ని 6 ఒకట్లో 6 ప్లస్ 2గా రాస్తే 8 అవుతుంది. 8 16గా మారాలి, మల్టిప్లికేషన్ ఉండాలి ఖచ్చితంగా. ఒకటైతే కాదు, తర్వాత నెంబర్ తీసుకుంటే 8 2 16, కానీ అక్కడ 10 ఉంది అంటే 6 తీసి 10 10 కాస్త 42గా మారాలి. సో 1 2 అయిపోతే 3 తీసుకున్నాం అనుకోండి, 10 3 30 ప్లస్ 12. అమ్మా ఇక్కడ కనిపించే 1 2 3 సహజ సంఖ్యలని హెచ్చవేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే వాటిలో ప్లస్ మైనస్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్లస్ కదా, 30 + 12 42 కదా, ప్లస్ ఆల్రెడీగా ప్లస్ మైనస్ వస్తున్నాయి. 2 6 12 చూడగానే నాకు నెంబర్ సిరీస్లో మనం మన ఆన్లైన్ క్లాసెస్లో చెప్పుకున్నామా. అక్కడ షార్ట్ కట్ చెప్పేటప్పుడు 2 6 12 టేబుల్ గీసి చెప్పడం జరిగింది. అవి ఎలా వస్తాయి ఏంటనేది. మా 2 అనేది ఒక 2 2గా రాసుకోవచ్చు. 6ని 2 3లు 6గా రాయొచ్చు. 12ని 3 4లు 12గా రాయొచ్చు. అవునా కదా? సో దాని తర్వాత మనకి 42 తర్వాత మనకి ఏం రావాలమ్మా, 1 2 3 అయిపోయింది కాబట్టి 4 తీసుకొని ఇది ప్లస్ మైనస్ ప్లస్ తర్వాత మైనస్ రావాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చే సంఖ్య ఏంటో 1 2 2 3 3 4 కాబట్టి 4 × 5 4 5 20 ఉండాలి కదమ్మా. సో 4 2 8 4 16 168లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి 20ని తీసివేస్తే మనకు వస్తుంది 148. అంటే నాకు ఇక్కడ ఆన్సర్ రావాలి 148. 148 ఆన్సర్ ఆప్షన్ సిలో ఉంది కదా అని పెట్టడం కాకుండా తరువాత వచ్చే లాజిక్ సేమ్ దీన్ని వర్తిస్తుందా లేదా చూడాలి. అక్కడ కనుక 148 ఉన్నట్లయితే దానికి ×1 ×2 ×3 ×4 అనుకుంటే తర్వాత ×5 ప్లస్ మైనస్ తర్వాత మళ్ళీ ప్లస్ తర్వాత ఇక్కడ 1 × 2 2 × 3 3 × 4 4 × 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంట్రా అయ్యా అంటే 5 × 6 6 5 ఎంత 30. అంటే 148ని మనం 5తో హెచ్చవేసినప్పుడు 8 5 40, 20 + 4 24, 5 + 2 7 740. దానికి మనం 30ని జత చేస్తే 770 అనే నెక్స్ట్ సంఖ్య వచ్చిందా రాలేదా? వచ్చింది. అలా వస్తేనే నువ్వు చేసింది కరెక్ట్, లేకపోతే అది కరెక్ట్ కాదు. ఓకే. సో వాడు ఏం చేస్తున్నాడంటే ఆల్టర్నేటివ్గా ×1 ×2 ×3 ×4 ×5 +2 -6 +12 -20 +30 అండ్ సో ఆన్. ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఓకే రైట్. సో కాబట్టి మన 54వ ప్రశ్నకి సమాధానంగా ఆప్షన్ సి. నెక్స్ట్ 55 అమ్మా 793 812 823 ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం సాధారణంగా ఉందా అసాధారణంగా ఉందా అని అడిగితే సాధారణంగా నార్మల్గా కొంచెమే ఉంది. సో డిఫరెన్స్ అనేది సాధారణంగానే ఉందమ్మా, చాలా కొంచెమే ఉందమ్మా. మరి సాధారణమైన డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ ఎంతో చెక్ చేద్దామా. ఇక్కడ 7 + 12 19, ఇక్కడ 12 + 11 23, ఇక్కడ డిఫరెన్స్ 23 33 + 13. ఆ తర్వాత వచ్చే యాడ్ చేయాల్సిన సంఖ్య ఏంటో చూద్దామా. అమ్మా 19 11 13 11 13 చూస్తే మనకి బేస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ లేదా ప్రధాన సంఖ్యలు కనిపిస్తాయి. కానీ ముందు 19 ఎందుకు ఉంటుంది? సో ఇది ప్రధాన సంఖ్యను కూడడం కాదు, ఇంకోటి ఏదో ఉంది కదా, అది జాగ్రత్తగా గమనించు. నేను లాజిక్స్లో చెప్పుకున్నా, మనం సిరీస్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. వాడు ఇచ్చినటువంటి శ్రేణిలో డిఫరెన్సెస్ అనేవి వ్యత్యాసాలు అనేవి అన్ఈవెన్గా ఉన్నప్పుడు
ఈ లాజిక్ వాడండి అని చెప్పాను. అవునా? ఏ లాజిక్ అమ్మా? సమ్ ఆఫ్ ద డిజిట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్. సంఖ్యలోని అంకెల మొత్తము మరియు సంఖ్యలోని అంకెల లబ్ధము. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటది. ఇలాంటి అన్‌ఈవెన్ డిఫరెన్సెస్ అడ్డదిడ్డంగా ర్యాండమ్‌గా ఎలా పడితే అలా ఉంటాయి. సో, అమ్మా ఒక్కసారి 793 అనే సంఖ్యలోని అంకెల మొత్తం చూద్దామా? 7 + 9 + 3 19. ఆ 19ని దీనికి యాడ్ చేస్తే 812. 8 + 1 + 2 11. దాన్ని దీనికి యాడ్ చేస్తే వస్తుంది 823. 8 + 2 10 + 3 13. దీనికి జత చేస్తే వస్తుంది 836. 8 + 3 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 17. దీనికి మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? 853. ఆన్సర్ ఉందా? ఏ. సంఖ్యలోని అంకెల మొత్తము అయిపోయింది కదా అని పెట్టక నెక్స్ట్ కూడా చూసుకో ఇంకా. 8 + 5 + 3 16. ఎప్పుడైతే మనం 16ని 853కి యాడ్ చేస్తామో మనకి ఆన్సర్ వస్తుంది 869. సరిపోయిందా? సరిపోయింది కాబట్టి మనం చేసింది కరెక్ట్ అమ్మా. వాడి లాజిక్ ఏంటంటే సంఖ్యలోని అంకెల మొత్తము. నెక్స్ట్ మా 56. 7 34 డాష్ 344 689 3444. నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ కనిపించే ఆ శ్రేణిలో కనిపించేటువంటి సంఖ్యల మధ్య వ్యత్యాసం ఖచ్చితంగా ఎలా ఉందంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంది. అమ్మా 340 688 అంటే ఇంటూ 2 చేసే అవకాశం. దీని దగ్గర దగ్గర 700, ఇది 3500 అనుకుంటే కనుక 7 5 35 అంటే 5 రెట్లు ఉంది. ఇదేమో 2 రెట్లు ఉంటే అదేమో మనకి 5 రెట్లు ఉంది కదా. సో 344 ఇంటూ 2 వేసుకుంటే 688, దానికి ఒకటి కలిపితే 689 కదమ్మా. అలాగే 689ని 5తో హెచ్ వేసాను అనుకో, 5తో హెచ్ వేస్తే 9 5 45, 40 + 4 44, 30 + 4 34, 3445. కానీ నాకు 3444 కావాలి అంటే ఒకటి తగ్గించాలిగా, అంటే -1. ఇంటూ 2 చేసినప్పుడు +1, ఇంటూ 5 చేస్తేనేమో -1. చూద్దాం అమ్మా. 7 అనేది 35గా మారాలి అంటే 7 5లు 35, -1 34. అమ్మా ఇంటూ 5 -1, ఇంటూ 2 +1, ఇంటూ 5 -1, ఇంటూ 2 +1 లాజిక్. ఇక్కడ 34 2s are 68 +1 అంటే 69 69 ఉందా ఆప్షన్లో? ఆన్సర్ డి. అది కరెక్టా కదా చెక్ చేయమ్మా. ఒరిజినల్గా అక్కడ 69 ఉండాల్సి వస్తే కనుక దాన్ని 5తో హెచ్ వేసినప్పుడు 9 5 45, 6 5 30 + 4 34, దానికి ఒకటి కలిపితే మనకు వస్తుంది 344 అనే నెక్స్ట్ సంఖ్య రావాలి, వచ్చి తీరాలి. అలా చేస్తేనే, అలా వస్తేనే నువ్వు చేసిన కరెక్ట్ లాజిక్. సరిపోయింది కాబట్టి మనం చేసింది కరెక్ట్. ఆన్సర్ ఇస్ 69. 57. మా 13 16 22 26 38 డాష్ ఆ శ్రేణిలోని ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం వెరీ నార్మల్, కొంచెం డిఫరెన్సే ఉంది. సో 13 16 22 26 38 డాష్ తర్వాత వచ్చేది ఎవరు అని అడుగుతున్నాడు కదా. మా ఈ సంఖ్యల మధ్య వ్యత్యాసం 13 + 3, ఇదేమో 6, ఇదేమో 4, ఇదేమో 12. ఇప్పుడే మనం ప్రీవియస్గా చెప్పుకున్నామా, ఈ సంఖ్యలోని వ్యత్యాసాలు సాధారణంగా ఉన్నాయా అసాధారణంగా ఉన్నాయా అనుకుంటే ర్యాండమ్గా ఉన్నాయి. ఎట్లా పడితే అట్లున్నాయి. అసలు ఆర్డరే లేకుండా ఎట్లా పడితే అట్లున్నాయి. సాధారణ అసాధారణ విషయం పక్కన పెడితే సంఖ్యలేమో సాధారణంగా ఉన్నాయి, డిఫరెన్సెస్ సాధారణంగా ఉన్నాయి, కానీ ఆర్డర్ మాత్రం లేదు అసలుకి. అసెండింగ్ ఆరోహణ క్రమమా అవరోహణ క్రమమా అసలు ఆర్డర్ లేకుండా ర్యాండమ్గా ఉన్నాయి. ఇలాంటి ర్యాండమ్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు నీకు లాజిక్ ఏం చెప్పానమ్మా? సంఖ్యలోని అంకెల మొత్తము కానీ లేదా సంఖ్యలోని అంకెల యొక్క లబ్ధంని కానీ వాడుకోమని చెప్పాను. నేను చెప్పానా? సో 13కి 16 మధ్య డిఫరెన్స్ 3. సో ఇక్కడ 13 అనే సంఖ్యలోని అంకెల లబ్ధం చేసి చూద్దామా. ఎందుకంటే యాడ్ చేస్తే 4 వస్తుంది కానీ 3 రాదమ్మా. 3 1ల 3, దాన్ని కలిపితే వస్తుంది 16. ఒక వారు 6, అదేగా ఇక్కడ
16కి 6 కలిపితే 22. 2 2 4, ఆ 4 ఈ 4, 22కి 4 కలిపితే 26. 2 6లు 12, సంఖ్యలోని అంకెల లబ్ధము యాడ్ చేస్తే వస్తుంది. 26కి 12 కలిపితే 38. ఆ తర్వాత 3 8లు 24. సో ఈ 24ని అక్కడ కనిపించే 38కి కనుక మనం యాడ్ చేసుకుంటే వస్తుంది 62. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 58. 2 7 20 49 డాష్ 235 488. ఆ సంఖ్యలోని అంకెల మధ్య వ్యత్యాసం చూడు మొదటిగా. అవి సాధారణమైన డిఫరెన్స్ని కలిగి ఉన్నాయా, అసాధారణమైన డిఫరెన్స్ని కలిగి ఉన్నాయంటే అవి అసాధారణమైన డిఫరెన్స్ని కలిగి ఉన్నాయి. సో డిఫరెన్స్ అనేది అబ్నార్మల్గా ఉన్నాయి, నార్మల్గా అయితే లేవు. అమ్మ 230 కాస్త 480 అంటే ఖచ్చితంగా 2తో హెచ్ వేసి ఉండాలి. సో 2తో హెచ్ వేస్తే అది 470, కానీ అక్కడ 488 ఉంది, అంటే 18 ఎక్స్ట్రాగా ఉంది, అంటే 18 కలపాల్సి ఉంటుంది. తర్వాత 20కి రెట్టింపు చేస్తే 40, కానీ అక్కడ 49 ఉంది, అంటే 9 కలపాలి. 7 2 14 ప్లస్ 6 20. 2 2 4 ప్లస్ 3. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే 2తో హెచ్చ వేసిన కామన్ అమ్మా. ఆ తర్వాత 3 1 3, 3 2 6, 3 3 9. ఆ తర్వాత వచ్చేది 3 4 12. అవునా కదా? సో 49ని 2తో హెచ్చ వేసినప్పుడు మనకు వస్తుందమ్మా 98. దానికి 12 కలిపిస్తే వస్తుందమ్మా 110. కాబట్టి మన ఆన్సర్ ఎంత అయ్యా అంటే 110. అది 110 కనపడింది, కానీ ఆన్సర్ పెట్టే కంటే ముందు కూడా నువ్వు చేయాల్సింది ఇదే లాజికల్గా నాకు నెక్స్ట్ ఇంటూ 2 చేసిన తర్వాత 3 1s 3 2s 3 3s 3 4s తర్వాత 3 5లు 15. సో 110కి 2తో హెచ్చ వేస్తే మనకు వస్తుంది 220. దానికి 15 కలిపితే వస్తుంది 235 అనేటువంటి నెక్స్ట్ సంఖ్య. సరిపోయిందా? అలా సరిపోయింది కాబట్టి నేను చేసింది కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మా నెక్స్ట్ 59 లెటర్ సిరీస్. ఆ లెటర్ సిరీస్లో ఆ శ్రేణిలో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ డాషుల్లో మనకి ఏమేమి వస్తాయి కనిపెట్టమన్నాడమ్మా. దీనికి షార్ట్ కట్ నేను ఏం చెప్పాను గుర్తుందా? మొదటిగా ఉన్నటువంటి శ్రేణిలో ఉన్నటువంటి అన్ని అక్షరాలు కౌంట్ చేసి చెప్పమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మొత్తం అక్షరాల సంఖ్య 15 అమ్మా. అందులో మనకి కనిపిస్తున్నటువంటి ఆల్ఫాబెట్స్ ఏమైనా ఏబిసి అనే 3 ఉన్నాయి. అంటే ఈ 15ని 3గా విభజిస్తే 3 5లు 15, 15 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నానమ్మా. మినిమం 3 ఉండాలి, ఎందుకంటే 3 అక్షరాలు ఏబీసీ కనిపిస్తున్నాయి కాబట్టి. సో తర్వాత 5 3 15. అంటే దాని అర్థం ఏంటమ్మా? 3 3 అక్షరాలుగా 5 సెట్స్గా విడగొట్టుకుందాం. మొదటిగా 3 3 అక్షరాలుగా విడగొడితే ఏ డాష్ బి, దాని కిందనే డాష్ సి డాష్, దాని కిందనే ఏ డాష్ బి, దాని కిందనే సి డాష్ బి. ఏ కింద సి వచ్చింది, రాకూడదు. ఒక అక్షరం కింద వేరొక అక్షరం రావద్దు, రాకూడదు, కాబట్టి అది నాకు సీక్వెన్స్ కాదు. ఈసారి నేను ఏం చేస్తానంటే 5 అక్షరాలుగా విడగొడతానమ్మా. 5 అక్షరాలుగా విడగొడితే అప్పుడు మనకి ఏ డాష్ బి డాష్ సి, దాని తర్వాత డాష్ ఏ డాష్ బి సి. సో దాని తర్వాత బీసీ అయిపోయిందా, డాష్ బి, ఇదిగో ఏ కింద బి వచ్చిందా, రాకూడదుగా. సో అలా వస్తే నాకు సీక్వెన్స్ కాదు. మనకు షార్ట్ కట్ పని చేయనప్పుడు నేను ఏం చెప్పానమ్మా, ఆ సీక్వెన్స్లో కామన్ లెటర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలమ్మా. కామన్ లెటర్స్ జాగ్రత్తగా శ్రద్ధగా చూడమ్మా. వాడు చెప్తున్నాడు ఏ డాష్ బి డాష్ సి డాష్ ఏ డాష్ బి సి డాష్ బి డాష్ సి బి కదా, ఇవే కదా. సో వాటిల్లో కామన్ లెటర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా చెక్ చేయము ఒకసారి. కామన్ అక్షరాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? నాకు ఏ డాష్ బి, ఏ డాష్ బి ఇవి కామన్గా కనిపిస్తున్నాయమ్మా, ఇంకేం కనిపించట్లా. ఇక్కడ బి తర్వాత సి వచ్చిందమ్మా, ఇక్కడ బి తర్వాత ఖాళీ వచ్చిందమ్మా, ఖాళీలో సి పెడుతున్నానమ్మా. ఇక్కడ సి తర్వాత ఖాళీ వచ్చిందమ్మా, ఇక్కడ సి తర్వాత సి ఉందమ్మా, ఆ ఖాళీలో ఈ సి పెడుతున్నానమ్మా. అంటే బీసీసీ బీసీసీ. దాని ముందు బి ఉందమ్మా, ఇది ఖాళీ ఉందమ్మా, బి పెడుతున్నా. దీనికి ముందు ఏ ఉందమ్మా, దానికి ముందు ఏ పెట్టుకోమా. దానికి ముందు సి ఉందమ్మా, ఇక్కడ సి పెట్టుమా. దాని ముందు బి ఉంది, ఈడ బి ఉంది. నువ్వు క్లియర్గా చూస్తే బీబీ సిసి ఏఏ బీబీ సిసి సిసి బీబీ సిసి ఏఏ. సరిపోయిందా?
అంటే ఇప్పుడు నాకు ఆ డాష్లో ఏమేమి ఉన్నాయి చూడు ఒకసారి. సిసిబి, సిసిఏ, అది నా సీక్వెన్స్. సిసిబి, సిసిఏ, సిసిబి, సిసిఏ, అది అక్కడ నాకు సిసిబి, సిసిఏ ఉన్న ఆప్షన్ ఎక్కడమ్మా? డి. అది నా ఆన్సర్. డాష్లో ఉన్నాయి మన ఆన్సర్గా తీసుకుంటాం. ఆన్సర్ ఇస్ డి, 4వ ఆప్షన్. 60. అమ్మా క్రింద ఒక అర్థవంతమైన పదం ఇవ్వబడినది, అందులో కొన్ని అక్షరాలు లేవు, వాటిని కనుగొనండి. అమ్మ నీకు ఇది సిరీస్ కాదమ్మా, వాడు స్పెషల్గా ఒక అర్థవంతమైనటువంటి పదం, ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది. ఏ మీనింగ్ఫుల్ వర్డ్ ఈస్ గివెన్ బిలో, సమ్ ఆఫ్ ద లెటర్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దట్ వర్డ్, ఫైండ్ ద లెటర్స్. ఆ పదంలో కొన్ని అక్షరాలు మిస్ అయినాయి, దాని ఏంటో నువ్వు గుర్తించాను అన్నాడు. అమ్మ ఆ పదాన్ని నువ్వు క్లియర్గా చూసుకుంటే, ఆ పదం మొత్తం కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మనం ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం? ఇన్స్పెక్టర్ జాబ్కేగా, సబ్ ఇన్స్పెక్టర్కేగా, అదే కదా ఇదే. ఐఎన్ ఎస్పిఈ సిటీ ఓఆర్, ఇన్స్పెక్టర్. సో అక్కడ డాష్లో ఉండాల్సిన అక్షరాలు ఏంటమ్మా? ఎస్ఈఓ. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓన్లీ ఈజ్ దట్ ఆన్సర్. తర్వాతమ్మా 61వ ప్రాబ్లం. 61. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ soldier is written as JFSCRNK. How can logical be written in the same code language? అదే కోడ్ ప్రకారంగా లాజికల్ని ఏ విధంగా నువ్వు కోడ్ చేస్తావు అని అన్నాడమ్మా కదా. నువ్వు గమనించాల్సింది కోడింగ్ అండ్ డీకోడింగ్లో మొదటిగా ఏం చేయాలంటమ్మా, సోల్జర్ అనే పదములో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవే అక్షరాలని వాడు కోడ్గా చేశాడా, వేరే అక్షరాలను కోడ్గా చేశాడంటే అన్ని వేరే అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి. వేరే అక్షరాలు కనిపించినప్పుడు ఫస్ట్ ఆపోజిట్ పేర్సా కాదా చెక్ చేయాలి. ఎస్ అనే అక్షరానికి ఆపోజిట్ పేరు అంటే హెచ్. ఎస్ వచ్చి హైదరాబాద్, సికింద్రాబాద్. ఇక్కడ ఎక్కడ కూడా హెచ్ అనే పదం లేదు కదా, అంటే ఇది ఆపోజిట్ పేర్స్ కాదు. అంటే ఇవి డైరెక్ట్గా కోడింగ్ చేయలేదు, ఆపోజిట్ పేర్స్ కాదు. సో సేమ్ లెటర్స్ ఏమైనా మళ్ళీ రిపీట్ అయ్యి అవే స్థానాలు ఉన్నాయంటే కూడా అవి కూడా కాదు. సో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి స్థాన విలువలు తీసుకుందామా. స్థాన విలువలు తీసుకుంటే సోల్జర్ అనే పదం తీసుకున్నాం మనం మొదటగా. సోల్జర్ అనే పదాన్ని వాడు ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందంటే JFSCRNK, ఈ విధంగా కోడ్ చేశాడమ్మా. సో ఇది 19 అక్షరం స్థాన విలువలు తీసుకున్నాను, ఇది 10 అంటే 9 డిక్రీజ్ అయింది. ఇది 15, ఇది 6, 9 డిక్రీజ్ అయింది. ఇది 12, ఇది 19, 7 ఇంక్రీజ్ అయింది. ఇది 4, ఇది 3, 1 డిక్రీజ్ అయింది. ఆర్డర్ ఉందా? ర్యాండమ్గా ఉంది. ఇది 9, ఇది 18, 9 పెరిగింది. ఇది 5, ఇది 14, 9 పెరిగింది. ఇది 18, ఇది 11, 7 తగ్గింది. సో ఆర్డర్ ఉందా ఇక్కడ? సో జాగ్రత్త చూద్దామా. దీన్ని నేను 2గా విడగొడుతున్నానమ్మా, కొంచెం జాగ్రత్త చూడమ్మా. ఇది 19, ఇది 18, 1 డిక్రీజ్ అయింది చూడు. ఇది 15, ఇది 14, 1 డిక్రీజ్ అయింది చూడు. ఇది 12, ఇది 11, 1 డిక్రీజ్ అయింది చూడు. మొదటి అర్ధ భాగం మొత్తం -1 చేశాడు. అలాగే ఇది 4, ఇది 3, మళ్ళీ -1 చేశాడు. ఇది 9, ఇది 10, అంటే 1 ఇంక్రీజ్ అయింది. 5, 6, 1 ఇంక్రీజ్ అయింది. 18, 19, 1 ఇంక్రీజ్ అయింది. రెండవ అర్ధ భాగం మొత్తం కూడా +1, మొదటి అర్ధ భాగం అంతా -1, ఆ మధ్యలో ఉన్నది కూడా -1 చేశాడు. ఇప్పుడు అదే లాజిక్ని మనం లాజికల్కి అప్లై చేయాలమ్మా. మనం ఇప్పుడు లాజికల్కి అప్లై చేసుకుంటే కనుక LOGICAL, లాజికల్ని అప్లై చేసుకుంటే మా 12, 15, 7, 9, 3, 1, 12. ఒక్కసారి దీని మొత్తాన్ని +1 చేస్తున్నాడమ్మా, దీని మొత్తాన్ని కూడా -1 చేస్తున్నాడు, మధ్యలోది కూడా -1. 9, 1 తీసేస్తే 8, 8వ అక్షరం ఏంట్రా అయ్యా అంటే హెచ్. అమ్మ దీంట్లో నుంచి 12లోంచి 1 తీసేస్తే 11, 11వ అక్షరం కే. 15 నుంచి 1 తీసేస్తే 14, 14వ అక్షరం ఎన్. 7 నుంచి 1 తీసేస్తే 6, 6వ అక్షరం ఎఫ్. అలాగే సి 3 + 1 4, 4వ అక్షరం డి. 1 + 1 2, 2వ అక్షరం బి. 12 + 1 13, 13వ అక్షరం ఎం. ఆన్సర్లో ఉందా లేదా? DBM HKNF, DBM HKNF ఆప్షన్ సిలో ఉంది చూడమా, అది ఆప్షన్ సిలో ఉంది కదా. సరిపోయిందా? సో ఆన్సర్ ఈస్ సి, థర్డ్ ఆప్షన్.
Next one, problem number 62. Find the missing number in the position of the question mark. అక్కడ క్వశ్చన్ మార్క్ సింబల్ ఉందంట. ఆ క్వశ్చన్ మార్క్ సింబల్లో ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు మా. నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇది 32, ఇది 52, 20 ఇంక్రీజ్ అయింది. ఇది 72, ఇది 92, 20 ఇంక్రీజ్ అయింది. అంటే ఆ క్రాస్లో మనం 20ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నామ్మా. సో 16.5కి 20 కలిపితే 36.5, 56.5కి 20 కలిపితే 76.5. అంటే వీడు ఏం చేస్తాడంటే ఈ ఫస్ట్ ఉండే నెంబర్స్కి ఇక్కడ క్రాస్ చేస్తున్నాడమ్మా, 20 కలుపుకుంటున్నాడు, ఈ ఆన్సర్లు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడమ్మా, 13కి 20 కలిపితే 33, సరిపోయిందా? అంటే ఇక్కడ ఉండే నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మనం 20 కలిపితే -7 రావాలమ్మా. అంటే అది ఎక్స్ అనుకుంటే కనుక ఆ ఎక్స్కి 20 కలిపితే మనకి రావాలి -7 అమ్మా. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -7, ఈ +20ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే మనకి ఏమొస్తుందమ్మా, -20 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -27. అంటే ఎక్స్ విలువ ఎంత అంటే 27. చాలామంది 27 అని చెప్పి పాజిటివ్ ఉన్న వాల్యూ పెడతా ఉంటారు, జాగ్రత్త. సో పాజిటివ్ నెగిటివ్, అది నెగిటివ్. కాబట్టి ఆన్సర్ ఈస్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 63. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 5, డి ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ సో ఆన్ అప్ టు జెడ్. అలా అక్షరాలను మనం మార్చమంటున్నాడమ్మా. అయితే క్యాట్ ఈజ్ ఈక్వల్ టు 45, డాగ్ ఈజ్ ఈక్వల్ టు 49, దెన్ ఫేజ్డ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడమ్మా కదా. సో వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క అక్షరానికి కూడా స్థాన విలువలని మార్చడం జరుగుతుందమ్మా. సో వాడు ఏం చేస్తుంటే ప్రతి అక్షరానికి బేస్ సంఖ్యలు తీసుకుంటున్నాడమ్మా. నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే అన్ని బేస్ సంఖ్యలు అవన్నీ కూడా ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఇలాగా తీసుకుంటున్నాడమ్మా. ఏ అంటే 1, ఇది 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్గా రాసుకుంటా ఉన్నాడు కదా. సో ఇలా నువ్వు ఏ నుంచి చెడు వరకు అన్నిటికీ రాసుకొని పోతా ఉంటే రేపు సాయంత్రం నువ్వు ఆడే ఉంటావు. సో అలా కాకుండా నీకు లాజిక్ చెప్తా చూడు అమ్మా. 7 అక్షరం కదా జి అంటే, 7 రెళ్ళు 14, -1 13. ఎఫ్ అంటే 6, 6 రెళ్ళు 12, -1 11. ఈ అంటే 5, 5 రెళ్ళు 10, -1 9. డి అంటే 4, 4 రెళ్ళు 8, -1 7. సరిపోయిందా? అంటే నువ్వు ప్రతిసారి ఏ నుంచి జెడ్ దాకా రాసుకుంటూ పోతే రేపు సాయం దాకా ఆడే ఉంటావు. నువ్వేం చేయాలి, సింప్లీ వాటి స్థాన విలువల్ని ఇంటూ 2 చేసి మైనస్ చేస్తే ఆ సంఖ్యలే వస్తాయి మళ్ళీ మనకి. సో ఇప్పుడు వాడు క్యాట్ అంటే 45 అన్నాడమ్మా. అసలు క్యాట్ అంటే 45 ఎలా వచ్చిందో చూడాలిగా మనం మొదటిగా. అమ్మ ఒరిజినల్గా సి అంటే 3, ఇది 1, ఇది 20. మరి వాటిని కన్వర్ట్ చేసిన తర్వాత 3 2 6, -1 అంటే 5, 5వ అక్షరం అది. సో 1 ఇంటూ 2, 2 -1 అంటే మళ్ళీ ఒకటేగా. ఇది 20 ఇంటూ 2 అంటే 40, -1 అంటే 39గా. 39 + 1 40, 40 + 5 45. అంటే వాడు కోడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ నంబర్స్‌ని కూడుకుంటే మనకు కావాల్సిన 45 వచ్చింది. ఇప్పుడు ఇదే లాజిక్ డాగ్ కూడా అప్లై అవ్వాలి ఖచ్చితంగా. అప్లై అయితేనే నువ్వు చేసింది కరెక్ట్, లేకపోతే ఇంకోటేదో చూసుకోవడమే. సో డాగ్‌లో స్థాన విలువలు మనం మార్చుకోవాలి కదమ్మా. ఒరిజినల్‌గా డి అంటే 4, 4 రెళ్ళు 8, -1 అంటే 7. ఇది 15, 15 రెళ్ళు 30, -1 అంటే 29. ఇది 7, 7 రెళ్ళు 14, -1 అంటే 13. మా మొత్తాన్ని గనక మనం యాడ్ చేస్తే సో మనకెంత వస్తుంది, 16 + 3 19, 1 3 + 1 4 49. కరెక్ట్‌గా సరిపోయింది చూడమ్మా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎవరిని, ఫేజ్డ్. ఎఫ్ఏజెడ్ఈడి ఫేజ్డ్. ఫేజ్డ్ అనేది నువ్వు కనుక్కోవాలమ్మా కదా. సో ఒక్కసారి చూస్తేమ్మా, ఇది 6వ అక్షరం, ఇది 1, 26, ఇది 5, ఇది 4. అమ్మా 6 రెళ్ళు 12, -1 11. 1 2 2, -1 1. 26 రెళ్ళు 52, -1 51. 5 రెళ్ళు 10, -1 9. 4 రెళ్ళు 8, -1 7. మొత్తాన్ని యాడ్ చేద్దామా. 51, 60, 67, 68, 69, 79. మొత్తాన్ని జత చేస్తే
మనకు వస్తుందమ్మా 79. కాబట్టి 79 ఎక్కడుంది మా ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్లో ఉంది. సో నువ్వు ఏ నుంచి జెడ్ వరకు రాసుకుంటూ పోతే సాయంత్రం దాకా నువ్వు ఆడే ఉంటావు. ఇంటికి కూడా వెళ్ళవు, ఎగ్జామ్ అయిపోయినాక ఆడే ఉంటావు. అందుకని సో ఇలా చేసుకున్నాం. 64 చూద్దామా. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కాంక్వర్ ని ఆ విధంగా రాశారంటే అయితే స్టామర్ ని ఏ విధంగా రాస్తామంటున్నాడు మా కదా. సో కాంకర్ వాడు కోడ్ చేసిన పద్ధతిలో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పదములో ఉన్న అవే అక్షరాలు ఉన్నాయా లేదా వేరే కొత్త అక్షరాలు ఉన్నాయా అంటే అవే అక్షరాలు ఉన్నాయా లేవు, అన్ని కొత్త అక్షరాలే. పోనీ ఆపోజిట్ పెయిడ్స్ సిఎక్స్ క్రెక్స్ అంటే అక్కడ ఎక్స్ అనేది లేదు అంటే ఆపోజిట్ పెయిడ్స్ కూడా కాదు. సో మనం ప్లేస్ వాల్యూ స్థాన విలువలు తీసుకోవాల్సి ఉంటుందమ్మా ఇక్కడ బిఆర్క్యూ డిటి. సో జాగ్రత్త చూడు మా C-1B, O-1N, N-1M అవునా. తర్వాత Q-1R, U-1T, E-1D, R-1Q. అంటే వాడు ఏం చేస్తాడంటే ప్రతి దాన్ని -1 చేస్తా ఉన్నాడు. 21, 20, 5, 4, 18, 17. సో అన్నింటికీ డిక్రీజ్ బై 1. కాకపోతే ఆ క్రాస్ చేస్తున్న విషయం మర్చిపోవద్దు. అదే ఇప్పుడు మనం స్టామర్కి అప్లై చేయాలమ్మా. స్టీమర్ అప్లై చేస్తే జాగ్రత్త ఆర్డర్ మిస్ అవుద్దమ్మా. -1 అంటే ఇక్కడ సో క్యూఆర్ అమ్మా, ఇక్కడ +1 అమ్మా. PQR ఇది +1, ఇది ఒక్కటే +1 మధ్యలోది +1 అంటే ఇది బి కదా అమ్మా. ఇది -1 19 18గా మారాలి అంటే ఆర్, 20 19గా మారాలి అంటే ఎస్, ఇది 5 4గా మారాలి అంటే డి. సో ఇది 13 ఒకటి తగ్గిస్తే 12వ అక్షరం ఎల్, ఇది 5 ఒకటి తగ్గిస్తే 4వ అక్షరం డి, 18 ఒకటి తగ్గిస్తే 17వ అక్షరం క్యూ అవునా. సో మనకు రావాలి డిఎస్ఆర్బి క్యూడిఎల్, డిఎస్ఆర్బి క్యూడిఎల్, ఆన్సర్ డి, ఆప్షన్ డి అని చెప్పాలి. ఓకే అండ్ మై ఆన్సర్ డి ఫర్ 64. నెక్స్ట్ మా 65. సో రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్ అమ్మా. ఇక్కడ ఫస్ట్ మొదటిగా ఇంగ్లీష్ చెప్తానమ్మా, ఆ తర్వాత మళ్ళీ తెలుగుకి వస్తాను. సో కొద్దిసేపు తెలుగు మీడియం వాళ్ళు వెయిట్ చేద్దాం. చూద్దామా. పాయింటింగ్ టు ఏ బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ సుధీర్ సెడ్. ఒక ఫోటోలో ఉన్నటువంటి ఒక బాయ్ని చూపిస్తూ సుధీర్ అనేవాడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే హీ ఈస్ ద సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. అమ్మా ఇక్కడ హీ అనేవాడు ఎవడమ్మా? హీ ఈస్ ద సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్ అంట. మా క్వశ్చన్ శ్రద్ధగా వినాలి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ క్వశ్చన్ చెప్తున్న వాడు స్పీకర్. ఇక్కడ మై అన్న స్పీకర్ గురించి మాట్లాడుతుంది, యు, హిజ్, హర్ అంటే ఎదురు వ్యక్తి గురించి మాట్లాడుతుంది, ఫోటో వ్యక్తి గురించి. సో ఒక ఫోటో వ్యక్తిని చూపిస్తూ సుధీర్ చెప్తున్నాడు ఏమనంటే హీ ఈజ్ ద సన్. సో హీ అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది? అక్కడ ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంది. హీ ఈజ్ ద సన్ అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికో కొడుకు. ఆఫ్ ఎవరి కొడుకు? మై. మై అంటే చెప్తున్న స్పీకర్ ఎవరు ఇక్కడ? సుధీర్. సో మై అంటే ఎవరమ్మా ఇక్కడ? స్పీకర్ సుధీర్. సో సుధీర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఓన్లీ చైల్డ్ ఉంటే ఆ ఓన్లీ చైల్డ్ కి సన్నే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినాలమ్మా మనం. సో వాడు ఏం చెప్తున్నాడంటే సుధీర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడంట. వాడు చెప్తున్నాడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే మా గ్రాండ్ ఫాదర్కు ఉన్నటువంటి ఓన్లీ చైల్డ్ యొక్క సన్ అన్నాడు. కొంచెం జాగ్రత్తగా వినమ్మా. మా తాతగారికి ఓన్లీ చైల్డ్ అన్నాడు. మా తాతగారు అంటే మా అమ్మ తరపు రావచ్చు, మా నాన్న తరపు రావచ్చు, ఎవరైనా కానీ. మా నాన్న సైడ్ తీసుకుంటే కనుక మా నాన్నగారు మా తాతగారికి ఓన్లీ చైల్డ్ మా నాన్న ఒక్కడే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు రారు. మా అమ్మగారి సైడ్ తీసుకున్నా సరే మా అమ్మ వాళ్ళ నాన్న మా తాత అనుకుంటే ఆయనకి ఓన్లీ చైల్డ్ అంటే మా అమ్మే, ఇంకెవరు రారు. సో నువ్వు ఇక్కడ మళ్ళీ స్పెషల్గా రెండో డయాగ్రామ్ గీయట్లేదమ్మా, రెండు కలిసి ఇక్కడ రాసేసుకోవచ్చు. మా అమ్మ తరపైన మా నాన్న తరపైన వాళ్ళ నాన్నగారికి ఏకైక సంతానం ఇదే వచ్చేది ఓన్లీ చైల్డ్ కాబట్టి మళ్ళీ మా అమ్మ మా నాన్న వస్తారు. ఆ ఓన్లీ చైల్డ్కి సన్ ఎవరు? నేనే. అంటే ఫోటోలో ఉంది ఎవరు? సుధీర్ అని ఆన్సర్ సుధీర్ అని పెడతారు, బయటికి తోసేస్తా. మీ అమ్మగారు కంటే నువ్వే ఎందుకు అవ్వాలి?
సుధీర్ వాళ్ళ అమ్మ కొడుకు సుధీర్ ఎందుకు అవ్వాలి? ఒక కేస్ ప్రకారం సుధీర్ ఓకే బావుంది. కానీ ఏకైక కొడుకు అనే పదం వాడలేదుగా. ఒకటి మా అమ్మ కొడుకు ఎవరు? నేను. నీ కంటి ముందు కనిపిస్తున్నాను కాబట్టి. నేను కాకుండా ఇంకోడు ఉండే అవకాశం ఉందిగా. అవునా కదా! సో, మా అమ్మగారి కొడుకుగా నేనే ఎందుకుండాలి? మా అమ్మగారి కొడుకు ఈ క్షణం అమెరికాలో ఉన్నాడన్నా. ఎవడోడు? నేనా? మా అన్నయ్య. అదొక అవకాశం ఉందిగా. మా తమ్ముడు. అదో పాసిబిలిటీ ఉందిగా. అది కూడా నువ్వు ఆలోచన చేయాలా. ఒక కేస్ ప్రకారం ఫోటోలో ఉంది ఎవర్రా అంటే సుధీర్. సుధీరే ఎందుకవ్వాలి? సో, ఇఫ్ యూ హావ్ అనదర్ పాసిబిలిటీ తీసుకుంటే గనక మా పేరెంట్స్ మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ నాన్న మా తాత. ఆ తాతకి ఓన్లీ చేయాలంటే మా పేరెంట్స్. మా పేరెంట్స్‌కి సన్‌గా నేనే ఎందుకుండాలి? నేను అంటే ఇక్కడ సుధీర్ ఎందుకుండాలి? సుధీర్ వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ అమ్మా నాన్నలకి కొడుకే గదా! వాడెక్కడా కూడా క్వెషన్‌లో ఓన్లీ సన్ అనే పదం వాడలేదమ్మా. ఇక్కడ నేను హి ఈస్ ద ఓన్లీ సన్ అనే పదం వాడుంటే అది సుధీర్ అని చెప్పేవాడిని. కానీ ఓన్లీ అనే పదం వాడలేదు కాబట్టి సుధీర్ రావచ్చు. సుధీర్ వాళ్ళ బ్రదర్ కూడా రావచ్చు. అంటే ఆ ఫోటోలో ఉన్నది ఒక కేస్ ప్రకారం సుధీర్, మరొక కేస్ ప్రకారం సుధీర్ వాళ్ళ బ్రదర్ కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే క్వెషన్ ఏంటమ్మా? హౌ ఈస్ ద బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు సుధీర్? సుధీర్‌కి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏమవుతాడు? తన ఫోటే కాబట్టి తనకు తానుగా ఆ ఫోటో వాడిదే. అంటే హిస్ ఓన్ ఫోటో. అదే విధంగా హిస్ బ్రదర్స్ ఫోటో. అది కూడా అవకాశం ఉంది కదమ్మా! సో, వాడి ఫోటోనే అయ్యుండొచ్చు. వాడి బ్రదర్ ఫోటో కూడా అయ్యుండొచ్చు. కాబట్టి ఆన్సర్ ఈస్ కెన్ నాట్ బి డిటర్మైన్డ్. చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిస్ ఓన్ ఫోటో పెట్టేసి వస్తా ఉంటారు. జాగ్రత్త ఇచ్చేయడమే బయటికి. మీ అమ్మ వాళ్ళ కొడుకు ఎవర్రా అంటే నువ్వే అవ్వక్కర్లా. మీ తమ్ముడు కూడా అవ్వచ్చు. మీ అన్న కూడా అవ్వచ్చు. మీ అమ్మ వాళ్ళ ఏకైక కొడుకని అబ్బాయిలని అడిగాననుకో వాడే. అమ్మాయిలని అడిగాననుకో వాళ్ళ అన్న కూడా వస్తాయి. ఎంతమందొచ్చినా ఆళ్ళే. ఓకేనా? సో, జాగ్రత్త. ఇక్కడ ఓన్లీ అనే పదానికి చాలా వాల్యూ ఉంది. ఆ! ఇప్పుడు మనం తెలుగులోకెళ్దామా? ఫోటోలో బాలుడిని చూపిస్తూ సుధీర్ ఇలా అన్నాడు. ఏమన్నాడాడు సుధీర్ గాడు? అతను నా తాతగారి ఏకైక సంతానానికి కుమారుడు. అతనంటే ఎవరు? ఫోటోలో వ్యక్తేగా. సో, ఆ ఫోటోలో వ్యక్తి నా అని చెప్తుంది ఎవరు? సుధీరే కదమ్మా! అతనంట ఈ సుధీర్‌కి తాతున్నాడంటబ్బా! తాత అంటే వాళ్ళ అమ్మ తరపు గావచ్చు, వాళ్ళ నాన్న తరపు గావచ్చు. ఆ తాతకి ఏకైక సంతానం అంటే మళ్ళీ వాళ్ళ పేరెంట్సే. వాళ్ళ అమ్మ గావచ్చు, వాళ్ళ నాన్నగారు గావచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఏకైక సంతానం. ఆ ఏకైక సంతానానికి కొడుకు. వాళ్ళ కొడుకు ఈడేగా సుధీరేగా. అంటే అక్కడ ఫోటోలో ఉన్నదెవరు? సుధీరు. ఒక కేస్. అలానే ఎందుకుండాలి? ఇక్కడ సుధీర్ ఉంటే గనక వాళ్ళ పేరెంట్స్ ఆ పేరెంట్స్‌కి నాన్న, తాతగారు. ఆ తాతగారి ఏకైక సంతానం పేరెంట్స్. వాళ్ళ కొడుకుగా సుధీర్ ఎందుకుండాలి? ఇంకో కొడుకు గూడా ఉండొచ్చుగా. వాడే ఆ ఫోటోలో ఉన్నది. అదో పాసిబిలిటీ ఉందిగా. అయితే క్వెషన్ అప్పుడు ఆ ఫోటోలోని బాలుడు సుధీర్‌కి ఏమవుతాడు? ఫోటో ఉంది వాడిదే కాబట్టి వాడి ఫోటోనే. వాడిది ఆడిదే. తన సొంత ఫోటో. రెండో కేస్ ప్రకారం సుధీర్‌కి ఆ ఫోటోలో వాడు ఏమవుతాడంటే వాళ్ళ సోదరుడు. మీ కేస్ ప్రకారం అయితే సోదరుడు. ఈ కేస్ ప్రకారం అయితే సొంత ఫోటో. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? నిర్ణయించలేము. చెప్పలేము. కెన్ నాట్ బి డిటర్మైన్. జాగ్రత్త. ఆన్సర్ సొంత ఫోటో అని చెప్పేసి పెట్టి ఏ ఆప్షన్ పెడతారు? జాగ్రత్త పెట్టడానికి లేదు. ఓకే. రెండో పాసిబిలిటీ కూడా ఉంది కాబట్టి కెన్ నాట్ బి డిటర్మైన్ ఈస్ మై ఆన్సర్. 66 మా తెలుగు, ఇంగ్లీష్ 2 చెప్తాను జాగ్రత్త చూడమ్మా. మొదటగా ఇంగ్లీష్‌కెళ్దాం. క్యూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ పి. మా క్యూ అనేవాడు బ్రదర్ అంటమ్మా. క్యూ అనేవాడు బ్రదర్. ఎవరికంటే పి అనేవాడికి. కే ఈస్ ద మదర్ ఆఫ్ పి. పి వాళ్ళ అమ్మగారు ఎవర్రా అంటే కే. క్యూ ఈజ్ మ్యారీడ్ టు సి. క్యూను వాడు మ్యారేజ్ చేసుకోవాలి సిని. క్యూ అబ్బాయి కాబట్టి సి ఎవరు? అమ్మాయి. వాళ్ళ వైఫ్, వాళ్ళ భార్య. క్యూ ఈజ్ మ్యారీడ్ టు సి. సి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎల్. అమ్మా డాటర్ ఇన్ లా అంటే కోడలమ్మ. ఎవరు? సి. ఎవరికి? ఎల్‌కి. అమ్మా డాటర్‌లు అంటే ఎవరమ్మా? కోడలంటే ఎవరమ్మా? నా కొడుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు డాటర్ ఇన్ లా. ఎల్‌కి ఒక కొడుకుండాలి. ఆ కొడుకుని పెళ్లి చేసుకోవాలి సి. అదేమ్మా డాటర్ ఇన్ లా అంటే. అంటే సి పెళ్లి చేసుకున్నది ఎవరిని? క్యూని. అంటే క్యూ వాళ్ళ పేరెంట్‌గా ఎవరుండాలి? ఎల్ ఉండాలి. క్యూ వాళ్ళ పేరెంట్‌గా ఆల్రెడీ ఎవరున్నారు? కే. ఇప్పుడెవరు రావాలి? ఎల్ కూడా. అంటే కే అమ్మాయి కాబట్టి ఎల్ ఏమవుతారు? అబ్బాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒక వైఫ్, ఒక హస్బెండ్‌గా ఉండాలి కాబట్టి. తర్వాత ఎందుకంటే ఎల్ యొక్క కోడలుగా సి ఉన్నారు. ఎందుకంటే ఎల్ యొక్క కొడుకు క్యూ. క్యూని పెళ్లి చేసుకున్నారు సి. అప్పుడు ఎల్‌కి సి ఏమవుతారు? కోడలవుతారు. తర్వాత సి ఈస్ ద మదర్ ఆఫ్ ఎన్. సి అనేవాళ్ళు అమ్మ. ఎవరికమ్మ? ఎన్ వాళ్ళ అమ్మగారు సి. ఎన్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ వి. ఎన్ అనేవాళ్ళు సిస్టర్. ఎవరికమ్మా? వికి. సో, క్వెషన్ ఏంటండి? దెన్ హౌ కే ఈస్ రిలేటెడ్ టు సి. కే రిలేటెడ్ టు సి. సికి కే ఏమవుతారు?
సి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, కే అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సికి కే ఏమవుతాడమ్మా? నా భర్తకు అమ్మ. హస్బెండ్స్ మదర్ ఈజ్ మదర్ ఇన్ లా, అత్తగారు. హస్బెండ్ వాళ్ళ అమ్మగారిని ఏమనాలి? మదర్ ఇన్ లా. అంతేగాని యాంటీ ఏంటి అనకూడదు, మదర్ ఇన్ లా అనాలి. ఓకే, తెలుగులో మాడుకుందామా మనం? తెలుగులో మాడుకుందాం. పికి సోదరుడు క్యూ. పి అనే వ్యక్తి యొక్క సోదరుడు క్యూ. పి అనే పర్సన్ ఎక్కడున్నారమ్మా? వాళ్ళ సోదరుడు క్యూ. పి సోదరుడు క్యూ. పికి తల్లి కే. పి అనే వ్యక్తికి తల్లిగా ఉండాలి కే. పికి తల్లి కే, తల్లి కాబట్టి ఫీమేల్ పర్సన్ మైనస్. క్యూ అనే వ్యక్తి సిని పెళ్లి చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు. క్యూ అనే వ్యక్తి సిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి క్యూ అబ్బాయి, సి ఎవరు? అమ్మాయి. తర్వాత ఎల్ యొక్క కోడలు సి. అమ్మా ఎల్ యొక్క కోడలు సి అంటే ఎల్ యొక్క కొడుకుని పెళ్లి చేసుకోవాలి సి. ఎల్ యొక్క కొడుకుని పెళ్లి చేసు సి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? క్యూని. అంటే ఎల్ యొక్క కొడుకు ఎవరు? క్యూ. క్యూ ఆల్రెడీ ఎవరు బిడ్డ? కేకి. అంటే ఎల్కే ఇద్దరు ఏమవుతారు? పెళ్లి చేసుకోవాలి. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసినప్పుడు కే అమ్మాయి కాబట్టి వీడు అబ్బాయి. తర్వాత ఎన్ యొక్క తల్లి సి. ఎన్ యొక్క తల్లి సి. ఎన్ అనే వ్యక్తి యొక్క తల్లి ఎవరు అంటే సి. వి యొక్క సోదరి ఎన్. వి యొక్క సోదరి ఎన్. వి అనే వ్యక్తి యొక్క సోదరి ఎన్. అయితే సికి కే ఏమవుతారు? సి అనే వాడికంటమా కే అనేవాడు ఏమవుతారు అంటారు. ఏమవుతాడు? నా భర్తకు తల్లి. ఆ హస్బెండ్ వాళ్ళ అమ్మని ఏమంటారు? అత్తగారు. అత్తగారు. అత్త చెత్త అనకూడదు, అత్తగారు అనాలి. ఆన్సర్ ఇస్ డి. ప్రాబ్లం నెంబర్ 67. కొంచెం జాగ్రత్తగా చూద్దామా ఇది. సో ఏ ట్రావెల్స్ టువర్డ్ ద ఈస్ట్, బి ట్రావెల్ టువర్డ్ ద నార్త్, సి అండ్ డి ట్రావెల్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, సి డి ట్రావెల్ టువర్డ్స్ ద రైట్ ఆఫ్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ? ఓకే, ఏ అనేవాడు ఈస్ట్ వైపు వెళ్తున్నాడంటమ్మా. ఈస్ట్ అంటే మన కుడి చేతి వైపేగా. సో ఏ అనేవాడు ఈస్ట్ వైపు వెళ్తున్నాడంట. బి ట్రావెల్ టువర్డ్స్ ద నార్త్. బి అనేవాడు నార్త్ వైపుకి వెళ్తున్నాడంట. సి అండ్ డి ట్రావెల్ ఆపోజిట్ డైరెక్షన్. సిడి ఇద్దరు కూడా వ్యతిరేక దిశలో వెళ్తున్నారంటమ్మా. డి ట్రావెల్స్ టువర్డ్ ద రైట్ ఆఫ్ ఏ. మా ఏకి కుడి చేతి వైపు ఇటేగా, అంటే దక్షిణం వైపు, సౌత్ వైపు. సౌత్ వైపు రావాలి. ఎవడాడు? డి కదా. డి ట్రావెల్స్ టువర్డ్స్ ద రైట్ ఆఫ్ ఏ. ఏకి కుడి చేతి వైపు డి రావాలి. ఏ కుడి చేతి వైపు అంటే సౌత్ డైరెక్షన్ కదా. సౌత్ డైరెక్షన్ లో డి ఉన్నారు. ఇప్పుడు ఈ పాయింట్ చూడమ్మా, సి అండ్ డి ట్రావెల్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇక్కడ డి దక్షిణం వైపు సౌత్ వైపు చూస్తుంటే సి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో చూడాలి. ఎటువైపు చూడాలి? నార్త్ వైపు చూడాలి. సరిపోయిందా? సో ఈ విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారంట. అయితే క్వశ్చన్ ఏంటమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ? వీళ్ళు ఖచ్చితంగా నిజమైనది ఏంటి? బి అండ్ సి ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్? నో. బి అండ్ సి ఇద్దరు కూడా నార్త్ వైపు మాత్రమే ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఆపోజిట్ కాదండి. కాబట్టి తప్పండి. నెక్స్ట్, సి ట్రావెల్ టువర్డ్ ద వెస్ట్ డైరెక్షన్? నో, సి ట్రావెల్స్ నార్త్, ఇట్స్ నాట్ వెస్ట్, విచ్ ఇస్ రాంగ్. Next, D travels toward the north. Ma, D travels toward the south. It's not north, which is wrong. Next, D chudma. B and C travel in the same direction. Yes, definitely. So B travels toward the north and C also travels toward the north. That's why both B and C are travels toward the north. So they both are travels the same direction. Yes, and my answer is option D for 67. తెలుగులో మాట్లాడుకుందామా? మా ఏం చెప్తారు జాగ్రత్త చూద్దాం. ఏ తూర్పు వైపున ప్రయాణిస్తున్నాడు? మా తూర్పు అంటే ఇటేగా, ఇటేగా తూర్పు. ఏ తూర్పు వైపున ప్రయాణిస్తున్నాడు. బి ఉత్తరం వైపున ప్రయాణిస్తున్నాడు. సి మరియు డిలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నారు. ఏకి కుడి వైపున డి ప్రయాణిస్తున్నారు. అమ్మా ఏ ఉత్తరం వైపు తూర్పు వైపు వెళ్తున్నారు కాబట్టి వాడి కుడి చేయి అంటే ఇటు సైడ్, అంటే దక్షిణ దిశను చూస్తుంది. ఎవరమ్మా? డి. సో డి దక్షిణం వైపు వెళ్తున్నారు. సి మరియు డిలు ఒకరికి ఒకరు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నారు అన్నాడమ్మా. సో డి అనేవాడు దక్షిణ దిశను చూస్తుంటే ఇక్కడ సి అనేవాడు ఏ దిక్కును చూడాలి? ఉత్తర దిక్కును చూడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్పుకున్నాం కదమ్మా, అందుకని. అయితే క్వశ్చన్, క్రింది వానిలో ఏది నిజము? నిజమైనది ఏది అని అడుగుతున్నాడమ్మా. నెంబర్ 1 ఆప్షన్ 1 చూడు ఏమంటున్నాడు. బి మరియు సిలు ఒకరికి ఒకరు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. కాదమ్మా, ఇద్దరు కూడా ఉత్తరం దిక్కు వైపు చూస్తున్నారు. అది సేమ్ డైరెక్షన్, వ్యతిరేకం కాదు, లేదు. సి పడమర వైపు ప్రయాణిస్తున్నాడు. నో, సి ఉత్తరానికి చూస్తున్నాడు, పడమర వైపు కాదండి. డి ఉత్తరం వైపు చూస్తున్నాడా? లేదండి. డి అనేవాడు దక్షిణాన్ని చూస్తున్నాడండి. తప్పు కదా. బి మరియు సిలు ఒకే దిశ వైపు వెళ్తున్నాడు. అవునండి, బి మరియు సి ఇద్దరు ఉత్తరం వైపు పోతున్నారండి అట.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 68. ఇది కూడా డైరెక్షన్ సంబంధించిందే కదా. సో రెండు కలిపి చెప్పేస్తాను ఒకేసారి, జాగ్రత్త చూద్దామా, కొంచెం జాగ్రత్తగా విందాం. ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ బి అండ్ టు ద వెస్ట్ ఆఫ్ సి. మా అండ్ బట్ ఈజ్ అనే పదాలు మళ్ళీ ఒకటో వ్యక్తి గురించి మాడతాయి. ఏ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి. ఏ అనేవాడు బికి ఈస్ట్ వైపు ఉన్నాడు. అండ్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి ఏ గురించి. ఏ ఈజ్ వెస్ట్ ఆఫ్ సి. సికి వెస్ట్ వైపులో ఏ. ఒకసారి తెలుగు మాడదామా. ఏ బికి తూర్పు వైపున మరియు సికి పడమర వైపున ఉన్నారు. అమ్మా ఏ అంటమ్మా బి అనే వాడికేమో తూర్పు వైపు అంట, సి అనే వాడికేమో పడమర వైపు. సరిపోయింది కదమ్మా. తూర్పు అంటే కుడి చెయ్యి, పడమర అంటే ఎడమ చెయ్యి. సరిపోయిలా. ఏ అనేవాడు బికి కుడి చేతి వైపు గాను, సికి ఎడమ చేతి వైపు గాను ఉన్నాడు. కరెక్టే. సికి నైరుతి దిశలో హెచ్. సి హెచ్ ఈజ్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ సి. అమ్మా జాగ్రత్త, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది మొత్తం కూడా సౌత్ వెస్టే. అవునా. దీంట్లో యాడైనా ఉండొచ్చు ఇప్పుడు హెచ్. అందుకోసం ఒక స్ట్రైట్ లైన్ గీసి హెచ్ని ఇలా వృత్తంలో పెడుతున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే వాడి ఆడను ఉండొచ్చు అని. సో ఇప్పుడు హెచ్ని చూస్తే ఏ యొక్క పొజిషన్ చెప్పలేము. ఇది హెచ్ అనుకో, ఇది వాయువ్యం. ఇది హెచ్ అనుకో, ఇది ఉత్తరం. ఇది హెచ్ అనుకో, ఇది ఈశాన్యం. చెప్పలేము, ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి వెయిట్ చేద్దాం. నెక్స్ట్ బి ఈజ్, సికి నైరుతి దిశలో హెచ్ అన్నాడు. తర్వాత బి ఈజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎక్స్. బి అంట సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్కి ఆగ్నేయ దిశలో బి. ఆగ్నేయం అంటే ఇగో ఇటు, ఇటు ఎక్స్కి ఆగ్నేయాన బి. ఎక్స్కి ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇదేగా సౌత్ ఈస్ట్. ఎక్స్ ఇక్కడ ఉంటే సౌత్ ఈస్ట్లో బి. సరిపోయిందమ్మా. సో ఇప్పుడు హెచ్కి, ఎక్స్కి హెచ్కి డైరెక్షన్ చెప్పలేం, ఎవడికి చెప్పలేం. వాడు అడిగిన క్వశ్చన్ చూడమా. హూ ఈస్ ఇన్ ద ఫార్దెస్ట్ వెస్ట్ దెన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సి. సికి సంబంధించి పడమర దిశ వైపు ఎవరు అందరికంటే చాలా దూరంలో ఉన్నారు. అమ్మా చాలా మంది చేసే తప్పు చెప్పినా, వీళ్ళని కూడా పడమర అనుకుంటారండి. ఆడ పడమర అయితే అదే నైరుతిని ఎందుకు పదం వాడతారండి. సికి పడమర అంటే వాడితో పాటు ఒకటే లైన్లో ఉండరు. సికి పడమర వైపున ఇద్దరున్నారు, ఏ మరియు బి ఇద్దరున్నారు. అందులో చాలా దూరంలో ఉంది ఎవర్రా అంటే బి అన్నాడు ఒక్కడే, ఏ కాదు. కాబట్టి ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. సో సి నుంచి చూస్తే సికి అల్లంత దూరాన్ని చాలా ఊరు అవతల కూర్చుంది ఎవడు అని అడిగాడు. ఎవడు? బి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 69. మొదటిగా మనం తెలుగు చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ నేను ఇంగ్లీష్లోకి వస్తానమ్మా. అది రెండోసారి చెప్పుకుందామా. చదువు రెండోసారి చెప్పేద్దాం, కొంచెం జాగ్రత్త విందమ్మా. ఫ్రమ్ మై హౌస్ ఐ వాక్ స్ట్రైట్ ఫర్ 10 minutes. నేను మా ఇంటి వద్ద నుంచి నేరుగా 10 మీటర్లు పోయా. ఎటేలో చెప్పానా? చెప్పలా. అది ఉత్తరానికి వెళ్ళానా, తూర్పా, పడమరా, దక్షిణమా, ఈశాన్యమా, నైరుతియా, ఆగ్నేయమా, వాయువా, ఎటు వెళ్ళానని చెప్పలా. ఇనీషియల్గా నేను ఎటువైపు వెళ్ళానో చెప్పకపోతే నీ ఇష్టం వచ్చిన డైరెక్షన్ తీసుకో, నీకు ఏది కంఫర్ట్ అది వాడుకో, ఎట్టయినా పో, నా సంబంధంలా. జాగ్రత్తగా మా నేను ఇనీషియల్గా మా ఇంటి వైపు నుంచి బయలుదేరానమ్మా, ఎటు వెళ్ళానని చెప్పలేదమ్మా, నేను ఈస్ట్ వైపు వెళ్ళాను అనుకుంటున్నానమ్మా. వాడు చెప్పలేదు కాబట్టి 10 మీటర్లు తూర్పు వైపు వెళ్ళాను అనుకుంటున్నా, ఎందుకంటే వాడు చెప్పలా. తర్వాత కుడివైపునకు తిరిగి 5 మీటర్లు నడిచి, తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 5 మీటర్లు అన్నాడు. సదా 10 మీటర్లు వెళ్ళిన తర్వాత దెన్ ఐ టర్న్ టు రైట్ అండ్ వాక్ 5 meters. ఇక్కడ నుంచి కుడి చేతి తిరిగాను. అమ్మ ఇది ఈస్ట్ కదా, కుడి చేతి వైపు అంటే సౌత్. ఇక్కడ నుంచి సౌత్కి 5 మీటర్లు వచ్చాను. అగైన్ ఐ టర్న్ టు రైట్ అండ్ వాక్ 5 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నానమ్మా. సౌత్కి రైట్ అంటే వెస్ట్ అమ్మా, వెస్ట్ వైపుకి వచ్చానమ్మా. ఎంత? 5. అండ్ ఫ్రమ్ దేర్ ఐ టర్న్ టు రైట్ అండ్ వాక్ టు 5. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నా. అమ్మ ఇది పడమర కదా, వెస్ట్ కదా, అక్కడ నుంచి కుడి చేతి వైపు రైట్ టర్న్ తీసుకున్నానంటే పైకి వెళ్తున్నాను, అంటే ఉత్తరం వైపు. ఎంత? 5.
సో 5 మీటర్స్ వెళ్ళాను. ఇది 5 కింద దిగాను. ఇప్పుడు మళ్ళీ 5 పైకి వెళ్తున్నాను. నా లెక్క ప్రకారం ఇదైతే నార్త్. కానీ వాడేమంటున్నాడు చూడమ్మా, ఇఫ్ ఐ వాస్ ఫైనల్లీ ఫేసింగ్ టువర్డ్ ద వెస్ట్. ఒకవేళ నేను చివరిగా వెస్ట్ వైపు చూస్తూ ఉన్నట్లయితే అదేందమ్మా, మన లెక్క ప్రకారం మనం పైకెళ్తున్న డైరెక్షన్ నార్త్ కదా అనుకుంటాం. కానీ వాడు దాన్ని ఏమనుకోమన్నాడు, వెస్ట్ అనుకోమన్నాడమ్మా. ఇది గనక వెస్ట్ అయితే వెస్ట్‌కి ఎదురుగా ఎవరుండాలి? ఈస్ట్ ఉండాలి. ఈస్ట్ కుడి చేతి వైపు ఎవరుండాలమ్మా? సౌత్ ఉండాలి. సౌత్‌కి ఎదురుగా ఎవరుండాలి? నార్త్ ఉండాలి. సో, ఈ విధంగా దానికి తగ్గట్టుగా డైరెక్షన్స్ మార్చుకోవడం మనం స్టార్టింగ్‌లోనే చెప్పుకోవడం జరిగింది. అవునా? సో, అయితే క్వెషన్ చూద్దామా? దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ ఐ వాక్ వెన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ హోమ్? సో, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మొదటిగా నేను ఏ దిక్కు వైపున వెళ్ళాను అని అంటున్నాడమ్మా. సో, ఇంటి దగ్గర నుంచి మొదటిగా నేను వెళ్ళింది ఇటువైపు. నా కుడి చేతి వైపు. దాన్ని మనం డైరెక్షన్ మార్చిన తర్వాత అది ఎలా మారింది? నార్త్‌గా మారిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? నార్త్ ఈజ్ మై ఆన్సర్. ఆప్షన్ డి. సో, ఆన్సర్ ఈస్ నార్త్. ఉత్తరం వైపు. సరిపోయిందా? సో, ఇదే తెలుగులో మాట్లాడుకుంటే గనక, నేను మా ఇంటి వద్ద నుంచి నేరుగా 10 మీటర్లు నడిచాను. అన్నా నువ్వు ఈస్ట్ వైపు వెళ్తేనే ఆన్సర్ వస్తదా? ఎటువైపు వెళ్ళినా రాదా? వస్తది. ఎందుకు రాదు? సో, ఇప్పుడు నేను మొదటిగా దక్షిణం వైపు వెళ్ళాలనుకుంటున్నానమ్మా. ఒక ఇనీషియల్ ప్లేస్ నుంచి దక్షిణం వైపు 10 మీటర్లు వెళ్ళాలనుకుంటున్నాను. 10 మీటర్లు వెళ్ళిన తర్వాత కుడి చేతి వైపు తిరిగాను 5 మీటర్లు. సో, దక్షిణం నుంచి కుడి చేతి వైపు తిరిగానంటే అది నాకు పడమర దిశ అవుతుందమ్మా. ఆ తర్వాత నడిచిన తర్వాత మరలా కుడి వైపుకి తిరిగి 5 మీటర్లు వెళ్ళాను. ఇక్కడ పడమర నుంచి కుడివైపు తిరగడం అంటే నేను ఉత్తరానికి వెళ్ళినట్టు. ఎంత వెళ్ళానంటే 5 మీటర్లు నడిచాను. ఆ తర్వాత అక్కడి నుంచి నా కుడివైపు తిరిగాను 5 మీటర్లు. సో, ఉత్తరానికి 5 మీటర్లు కుడివైపు తిరగడం అంటే నా లెక్క ప్రకారం ఈ డైరెక్షన్ పేరేంటి? తూర్పు. కానీ వాడు దాన్నేమనుకున్నాడు, చివరిగా అతను పడమర దిక్కును చూస్తున్నాను అని చెప్పాడు. సో, అంటే మన లెక్క ప్రకారమేమో అది మనకి ఏమైందమ్మా? తూర్పయింది. కానీ వాడు దాన్ని ఏమనుకోమన్నాడు? పడమర అనుకో అన్నయ్య అన్నాడు. సో, ఇది పడమరవైతే పడమరేనా? పడమరైతే దానికి ఎదురుగా ఉండేదెవరు? పడమరకి ఎదురుగా తూర్పు ఉండాలి. పడమరకి కుడి చేతి వైపు నాకెప్పుడూ కూడా ఉత్తరం ఉంటుంది. సో, దాన్ని ఇటు మార్చుకుంటే మనకిది ఉత్తరం అవుతుంది. ఇదేమవుతుంది? దక్షిణం అవుతుంది. అయితే దాని తగ్గట్టుగా మార్చుకున్న తర్వాత క్వెషన్ ఏంటి? అయినా నేను నా ఇంటి వద్ద నుంచి ప్రారంభమైనప్పుడు మొదటిగా ఏ దిశలో నడిచాను? మా నేను ఇంటి వద్ద నుంచి మొదటిగా నేను నడిచిన ఆ డైరెక్షన్ కిందకేగా. సో, కింద డైరెక్షన్ ఇప్పుడు నేను మార్చుకున్న తర్వాత ఆ డైరెక్షన్ పేరేం పెట్టుకున్నాను? ఉత్తరం అని పెట్టుకున్నాను. కాబట్టి ఆన్సర్ ఈస్ ఉత్తరం. ఉత్తరం అంటే నార్తేగా. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 69th వన్. 70. 70. 70 ప్రాబ్లం వస్తే జాగ్రత్త చూడు. ఇఫ్ 125 ఇంటూ 252 ఈజ్ ఈక్వల్ టు 54. నువ్వు ఏమైనా చేసుకో, నేను అడగను నేను. నువ్వు అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్, స్క్వాడ్స్, క్యూబ్స్, వాట్ నాట్ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. నాకు ఆన్సర్ 59 కావాలా? దీన్ని మల్టిప్లై చేస్తే 6 అంకెల సంఖ్య వస్తది. ఇంత కాదు. అంటే మల్టిప్లికేషన్ కాదు. అడిషన్ చేసినా 3 అంకెల సంఖ్య రావాలి. అది 2 అంకెల సంఖ్యే. సో, రాదు. సో, ఇది కాకుండా కొత్త డిఫరెంట్‌గా ఉండేది కొంచెం ఆలోచిద్దామా? స్క్వేర్‌లు, క్యూబ్‌లు అయితే అసలే పనికిరావు. సో, ఒక్కసారి సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూద్దామా? 123 252లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 1 + 2 + 3 దట్ ఈస్ 6. ఇక్కడ 2 + 5 + 2 ఇట్ ఈస్ 9. సో, 9 6లు 54. రాసుకోవచ్చా లేదా? సమ్ ఆఫ్ ద డిజిట్స్ మొదటి నంబర్ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్, రెండవ నంబర్ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకొని ఆ రెండిటి మొత్తాన్ని హెచ్ వేసాడు. 54 వచ్చింది. ఇప్పుడు ఆనందంతో హ్యాపీగా నువ్వు లాస్ట్‌కి వెళ్తానంటే కుదరదు. మిగతా వాటికి కూడా ఆ లాజిక్ పనిచేస్తుందా లేదా నువ్వు చెక్ చేయాలి ఖచ్చితంగా డెఫినెట్‌లీ. సో, 7 + 1 + 2 10. 7 + 0 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 11. 11 10లు 110. సరిపోయిందా లేదా? సో, అలాగే 4, 5 ఇంటూ 68 వాల్యూ నాకు 126 ఉండాలమ్మా. సో, 4 + 5 9, 6 + 8 14. సో, 14 9లు 126 కదండీ! సరిపోయిందా? సేమ్ లాజిక్ అప్లై అయ్యింది కాబట్టి దీనికి ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో, 512 అనే సంఖ్యలో సమ్ ఆఫ్ ద డిజిట్స్ సంఖ్యలోని అంకెల మొత్తము దట్ ఈస్ ఈక్వల్ టు 7 + 1 8. ఆ తర్వాత 322లో 3 + 2 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 7. సో, దీని సంఖ్యలోని అంకెల మొత్తము ఇది 8, ఇది 7. రెండిటిని హెచ్ వేస్తే 8 7 56. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 71.
ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇచ్చిన 5 సంఖ్యలలో నాకు ఆడ్ వన్ అవుట్ భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలని చెప్తున్నాడు. అమ్మా ఇవన్నీ చూడగానే నేను చెప్పేసేయచ్చండి. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు ఒకటి తప్ప. సో అవేంటంటే 5, 2 సారీ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59. నువ్వు చూస్తే ఇక్కడ ఇవి నేను 54 ఉండే ప్రధాన సంఖ్యలు రాయడం జరిగింది. ఇందులో 7 అనేది ప్రధాన సంఖ్య మన కంటికి కనిపిస్తా ఉంది. తర్వాత 17 కూడా ప్రధాన సంఖ్య ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈడ 57 అనేది ఇక్కడ ఉందా అండి? లేదుగా. అదేగా ప్రధాన సంఖ్య కానిది. ఈడ 37 చూడు అది కూడా ప్రధాన సంఖ్యనే. సో ఇప్పుడు ఆన్సర్ ఏంట్రా అయ్యా అంటే 57. ఎక్సెప్ట్ 57 ఆల్ ద రిమైనింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. 57 మినహా మిగిలిన సంఖ్యలు అన్నీయు ప్రధాన సంఖ్యలే. సో ఇక్కడ 57 అనేది 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి అది నాకు సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి. సో ఆన్సర్ సి, ఆప్షన్ సి. 72. విచ్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ లెటర్ ఇన్ ద సీక్వెన్స్. సో వాడు ఇచ్చినటువంటి సీక్వెన్స్లో ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటి అక్షరం ఏదైనాడు. మనం బై ద ఆప్షన్స్ వెళ్ళిపోదాం అమ్మా. ఆప్షన్స్లో నాకు జెడ్ గురించి ఇచ్చాడు, ఈ గురించి ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, సి ఇచ్చాడు. అమ్మ జెడ్ అనేది మనకి మొత్తం సీక్వెన్స్లో 1, 2 సార్లు మాత్రమే వచ్చింది. ఈ కూడా 1, 2 సార్లు మాత్రమే వచ్చింది. ఎన్ తీసుకుంటే 1, 2, 2 సార్లు వచ్చింది. ఇది కూడా సి తీసుకో 1, 2, 3, 4 మొత్తం 4 సార్లు వచ్చింది. సో బి జెడ్ ఈ ఎన్ ఈ మూడేమో నాకు 2 సార్లు వస్తుంటే సి అనేది మాత్రం 4 సార్లు వస్తూ ఉంది. కాబట్టి సి అనేది నాకు ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ డి. వాడు ఇచ్చినటువంటి ఆ సీక్వెన్స్ మొత్తం మీద కూడా అతి ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి అక్షరం ఏదైనా ఉందంటే అది డి, సి అనే అక్షరం. కాబట్టి అది ఎక్కడ ఉందంటే ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా 73. In a group of 15 people, 7 can read French, 8 can read English, while 3 of them can read neither of the two languages. How many of them read French and English both? మా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మా 15 మంది ఉన్నారు. ఈ 15 మంది కూడా వాళ్ళు చదివేటువంటి న్యూస్ పేపర్ల గురించి లేదా వాళ్ళు చదివే లాంగ్వేజెస్ లేదా వాళ్ళు చదివే పుస్తకాల గురించి ఏదో మాట్లాడుతున్నాడు మా. సో మొత్తం సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య 15. వారు చదువుతున్నటువంటి పత్రికలు లేదా పుస్తకాలు ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ గురించి మనతో మాట్లాడుతున్నాడండి. సో ఏ గ్రూప్ ఆఫ్ 15 పీపుల్, 7 రీడ్ ఫ్రెంచ్. 7 ఫ్రెంచ్ చదువుతున్నారు అంటే ఇక్కడ కేవలం ఫ్రెంచ్ అంటే లోపల తీసుకోవాలి, ఫ్రెంచ్ అని అంటే మాత్రం బయటకు తీసుకోవాలి. ఫ్రెంచ్ అని అడిగిన కేవలం పదం వాడలేదు కాబట్టి బయట పెట్టాలి. సో 8 కెన్ రీడ్ ఇంగ్లీష్. 8 మంది ఇంగ్లీష్ చదువుతారు కాబట్టి బయటికి. అదే 8 మంది ఇంగ్లీష్ మాత్రమే చదువుతారంటే లోపల పెట్టుకుంటా. ఓకే. వైల్ 3 కెన్ రీడ్ బోత్ నైదర్ ఆఫ్ దెమ్. అమ్మా ఒక ముగ్గురు ఈ రెండిటిలో దేన్ని కూడా చదవడం లేదు అన్నాడు. అంటే ఎన్ విలువ ఇచ్చాడు మనకి. ఎన్ ఎంత ఇచ్చాడమ్మా? 3 అన్నాడు. మన దగ్గర ఉన్నటువంటి మొత్తం 15 మందిలో ముగ్గురు అసలు ఏ పత్రికను చదవరు అంటే ఏదో ఒక పత్రికను చదివే వ్యక్తుల సంఖ్య 12 అవ్వాలి. అంటే అది ఫ్రెంచ్ కానీ, ఇంగ్లీష్ కానీ, 2 కానీ ఏదైనా కానీ వాటెవర్. సో ఆ 2 లాంగ్వేజ్లో కనీసం ఒక్క భాష చదవగలిగిన వాళ్ళు నా దగ్గర 12 మంది ఉండాలి. ఒక్కసారి చూస్తే ఫ్రెంచ్ చదివే వాళ్ళు 7 అంటున్నాడు, ఇంగ్లీష్ చదివే వాళ్ళు 8 మంది అంటున్నారు. 7 + 8 అంటే 15. సో నాకు ఏదోటి చదవాల్సిన వాళ్ళు కేవలం 12 మందే ఉండాలి, కానీ 15 మంది వచ్చారు. అంటే ఆ వ్యత్యాసం ఉన్నటువంటి డిఫరెన్స్ 3 అనేది ఎవరి గురించి మాట్లాడిద్దామా? మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్‌లో ఇదంతా కూడా. సో 2 పత్రికలు చదివేవారు ముగ్గురు. అమ్మ 2 ఆ డిఫరెన్సే ఇక్కడ రాసుకుంటాం మనం అంతే. సో ఇక్కడ 2 పత్రికలు చదివేవాళ్ళు ముగ్గురైతే ఫ్రెంచ్ చదివేవాళ్ళు 7లో 2 పత్రికలు చదివేవాళ్ళు ముగ్గురైతే రిమైనింగ్ డిఫరెన్స్ ఎంత? 4. ఆ డిఫరెన్స్ 4 ఎవరమ్మా? కేవలం ఫ్రెంచ్ మాత్రమే చదివేవాళ్ళు. అలాగే ఇంగ్లీష్ పత్రిక చదివేవాళ్ళు మొత్తం 8 మందిలో 2 పత్రికలు చదివేవారు ముగ్గురైతే కేవలం ఇంగ్లీష్ పత్రిక మాత్రమే చదివేవారు ఎంతమంది? 5. సో 5 + 3 8, 4 + 3 7 సరిపోయిందా? 5 + 3 8, 8 + 4 12, 12 + 3 15. సరిపోయిందా లేదా? సో అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటండి? హౌ మెనీ ఆఫ్ దెమ్ రీడ్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ బోత్. ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ రెండిటిని చదివేవారు ఎంతమంది? ముగ్గురు. 2 భాషల్ని ఇక్కడ చదువుతున్న వారు ఎంతమందిరా అంటే ముగ్గురు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 73rd one. Next 74. In statements and
కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్, ప్రకటనలు మరియు తీర్మానాలు. ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ ద పాపులేషన్ ఈజ్ లైక్లీ టు గ్రో ఎక్స్పోనెన్షియల్లీ అండ్ రిసోర్సెస్ టు డ్వెల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మా చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ప్రస్తుత పరిస్థితి గురించి మనతో చెప్తున్నాడు. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంట పాపులేషన్ ఏమో రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉంది, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో దానికి వ్యతిరేకంగా రిసోర్సెస్ ఏమో రోజు రోజుకి డ్విల్ట్ అంటే తరిగిపోవడం అని. సో ఇక్కడ రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నాయి అంటున్నాడు. అంతే కదా, మన భారత్లో తీసుకుంటే మన అభివృద్ధి చెందుతున్న దేశమే, ఎప్పటికీ అట్లనే ఉంటుంది. ఎందుకంటే మన పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు గంట ఉంటే ఒక ప్రకుండా ఏమైద్ది. సో అలా పాపులేషన్ పెరిగిపోతా ఉందమ్మా. సో దానివల్ల మనకేమవుతుంది, రిసోర్సెస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అది పెట్రోలియం కావచ్చు, న్యాచురల్ ఏవైనా కానీ. సో ప్రకృతి సహజంగా ఇచ్చే వనరులు ఏవైతే ఉంటాయో అవన్నీ రోజు రోజుకేమో క్షీణించిపోతున్నాయి. పాపులేషన్ పెరుగుతుంది, మనకి ఇక్కడ ఏమో రిసోర్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి. సో ఇది జరగడం వల్ల అని చెప్తున్నాడు. మనకి ఇదంతా ఒక స్టేట్మెంట్లో చెప్తున్నాడు. దీని నుంచి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అనేది కన్క్లూజన్. దేర్ విల్ బి నో పాపులేషన్ గ్రోత్ ఇన్ మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద ఫ్యూచర్. మరి రానున్న రోజుల్లో అంట డెవలపింగ్ కంట్రీస్లో పాపులేషన్ని అంత భయంకరంగా పెరగదు అంటాడు. అది నువ్వెలా చెప్తావు? హౌ కెన్ యూ సే? నువ్వెలా డిసైడ్ చేస్తావు అది? సో వాడు ఎక్కడన్నా స్టేట్మెంట్ గురించి దాని గురించి డిస్కషన్ చేశాడా? నీతో పాపులేషన్ డిక్రీజ్ చేస్తాడన్న మాట ఏమైనా మాట్లాడా? సో ఇక్కడ మనం డెవలపింగ్ కంట్రీస్లో పాపులేషన్ ఎక్కువగా ఉంది, రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి అని చెప్తున్నాడు. సో దాని ద్వారా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కమింగ్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి పరిపాలించడం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో రిసోర్స్ ఏమో తగ్గిపోతామనే, ప్రజలేమో విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. ఎక్కడైనా సరే ప్రభుత్వాల బాధ్యత అక్కడ పుట్టినటువంటి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ బతకడానికి అవసరం బేసిక్ నీడ్స్ అయినటువంటి ఫుడ్, వాటర్, షెల్టర్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. అందరికీ అందించాలంటే ప్రభుత్వానికి అది సాధ్యపడదు. సో రానున్న రోజుల్లో పాపులేషన్ అలా పెంచుతూ పోతా ఉంటే, రిసోర్సెస్ తగ్గిపోతున్నప్పుడు రానున్న ప్రభుత్వాలకు అది చాలా కష్టంగా ఉంటది. అప్‌కమింగ్ జనరేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా తీవ్రమైన కరువుని వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు. ఇలాంటివి మనం అర్థం చేసుకోవాలి తప్ప పాపులేషన్ తగ్గిసారు అది నువ్వు ఎలా ఊహిస్తావు? అది మనం చెప్పడానికి లేదది. ఓకేనా? సో దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ఓకే. సో సెకండ్ వన్ చూద్దామా, కన్క్లూజన్ నంబర్ 2. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ గవర్నమెంట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ టు మేక్ ద లైవ్స్ ఆఫ్ దేర్ పీపుల్ స్మూత్. యెస్, డెఫినెట్‌లీ. సో ప్రభుత్వాలకి వాళ్ళ డెవలప్‌మెంట్ కోసం ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడం, వాళ్ళ లేదా నెక్స్ట్ జనరేషన్స్‌ని చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురుపడతాయి అంటున్నాడు. సో ఖచ్చితంగా రైట్ ఇది. సో మొదటిది తప్పు, రెండవది మాత్రమే సరైనది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? బి. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది ఒకసారి తెలుగులో మాట్లాడుకుందాం మనం. ప్రకటన. రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతున్నటువంటి చాలా దేశాలలో జనాభా విపరీతంగా పెరిగి వనరుల పరిమాణం భారీగా తగ్గే అవకాశం ఉన్నది. సో ఇందాక చెప్పినట్టుగానే తీర్మానాలు. మొదటిది, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల ఉండదు. అది మనం అజంప్షన్ చేయకూడదు. అండ్ అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలకు వారి దేశ ప్రజల జీవనం సాఫీగా ఉండేట్టు చేయడం కష్టసాధ్యం అవుతుంది. ఎస్, డెఫినెట్లీ. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? కేవలం 2 మాత్రమే సరి అయినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 75 statements and conclusions. Electricity consumption of every household has doubled in the last 5 years. గత 5 సంవత్సరాలుగా ప్రతి కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం రెట్టింపైనది. మా విద్యుత్ వినియోగం రెట్టింపయింది అంటాడమా, అది ప్రకటన. దాని నుంచి నువ్వు ఏం అర్థం చేసుకుంటావు, నువ్వు ఏ తీర్మానాన్ని దాని నుంచి డిరైవ్ చేస్తావు అని అడుగుతున్నాడు. నెంబర్ 1, ద సొసైటీ ఈజ్ వెల్ డెవలప్డ్. మా సొసైటీ బాగా డెవలప్ అయింది అంటే దానికి మెజర్మెంట్ ఏమన్నా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువగా వాడితే డెవలప్ అయిందని అర్థం. ఒకప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ లేదు, లేదా ఒకప్పుడు అసలుకి మనకి గ్యాస్ పొయ్యి లేవు. అప్పుడు మనం న్యాచురల్‌గా కట్టెలు కొట్టుకొని దాని మీద వండుకునేవాళ్ళు. మన అమ్మమ్మ, నాన్నమ్మ ఇలా చూసే ఉండుంటాం. మనం దాదాపు మన పేరెంట్స్ కూడా చేసే ఉంటారు. కానీ మన జనరేషన్‌కి వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్ బాగా విడివిడిగా వాడడం అలవాటైంది. ఎందుకు? అప్పుడు మనకి న్యాచురల్ గ్యాస్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దాన్ని ప్రజల చేత ఉపయోగించడం చేశారు. సో అక్కడ మనకి ఆ మోడ్ వచ్చిందంతే. దానికి అందరింట్లో గ్యాస్ ఉందంటే దాని అర్థం అందరూ బాగుపడ్డారు, లేకపోతే అందరూ డెవలప్ అయిపోయారని కాదు. అలాగే ఒకప్పుడు విద్యుత్ అందరి ఇళ్లలో ఉండేది కాదు. ఇప్పుడు అదొక బేసిక్ నీడ్‌గా మనం గుర్తించి దాన్ని ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్‌కి ప్రభుత్వాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ కన్జంప్షన్ అనేది చేస్తూ ఉన్నారు. సో రానున్న కొద్దీ ఏంటంటే ఆ కన్జంప్షన్స్‌ని ఒకదానికొకటి పెంచుకుంటూ పోతా ఉన్నారు. అంతేగాని అదొక జస్ట్ ఒక బేసిక్ నీడ్ లాంటిది మనకి.
ఇప్పుడు ఒక టీవీ మన ఇంట్లో ఒక బేసిక్ నీడ్ అయిపోయింది. ఒకప్పుడు అది ఖర్చుతో కూడుకున్నది. అదొక లగ్జరియస్ థింగ్ అనేది టీవీ అనేది. కానీ ఇప్పుడు అదొక లగ్జరీయే కాదు. అదొక బేసిక్ నీడ్‌గా ప్రభుత్వం గుర్తించింది. సో, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే మొబైల్ ఫోన్ ఉంది. ఇట్స్ ఎ బేసిక్ నీడ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి అది బేసిక్ నీడ్. అంతేగాని ఫోన్ ఉన్న ప్రతివోడు లగ్జరియస్‌గా ఉన్నట్టు కాదు. అదొక బేసిక్ నీడ్స్. ఒక ఫోన్ కావచ్చు, ఒక టెలివిజన్ కావచ్చు, లేపోతే ఇంట్లో ఒక రైస్ కుక్కర్ ఉండడం గానీ, ఇవన్నీ లగ్జరీ కిందకి రావమ్మా. అవి మనం వాడుకునే వస్తువులు. అవి మనకు బేసిక్స్ నీడ్స్ కిందకే మారిపోయినాయి. లగ్జరీ వేరే. ఓకేనా? సో, రానున్న రోజుల్లో ప్రతీది కూడా మనకి నార్మల్ లైఫ్‌లోకొస్తాయి. సో, అంత మాత్రం చేత సొసైటీ డెవలప్ అయిపోయింది, ఇరగబడిపోతుంది అని అర్థమైతే కాదది. ఓకే. సో, ఫస్ట్ వన్ ఈస్ రాంగ్. అండ్ నంబర్ 2 సెకండ్ వన్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆర్ వెరీ చీప్. వెరీ చీప్ కూడా ఇష్టం వచ్చినట్టు వాడతా ఉన్నాడా? సంబంధం ఉందా దానికి దీనికి? లే. సో, రెండిటికి 2 గూడా తప్పే. బోత్ 1 అండ్ 2 ఆర్ నాట్ కరెక్ట్. యాక్చువల్‌గా 2 కన్‌క్లూజన్స్ ఉన్నప్పుడు రెండిటి తప్పైతే నెయిదర్ నార్ అనే పదం వాడాలి. బోత్ నాట్ అనే పదం వాడకూడదు. నెయిదర్ నార్. సో, గత 5 సంవత్సరాలుగా ప్రతి కుటుంబాల యొక్క విద్యుత్ వినియోగం రెట్టింపయింది. తీర్మానం ఏంటమ్మా? సమాజం బాగా అభివృద్ధి చెందింది. ఏంది? విద్యుత్ వినియోగం రెట్టింపయితే సమాజం అభివృద్ధి చెందిందా? అదొక్కటే పారామీటర్‌గా చెప్పుకొని చెప్తావా నువ్వు దానికి? సంబంధం ఉందా దానికి దీనికి? లే. విద్యుత్ ఛార్జీలు బాగా చౌకగా ఉన్నాయి. అందుకోసం చెప్పి డబుల్, ట్రిపుల్ వాడుతున్నామా మనం? సంబంధం ఉందా? లేదు. సో, 2 కూడా సరైనవి కాదు. సో, అండ్ మై ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.